ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మిమ్మును గూర్చి చింతించుచున్నాడంటే మన గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు. హి కేర్స్ అబౌట్ అస్. లక్ష్య పెడుతున్నాడు. మన గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. దోణిలో శిష్యులు ప్రభువుతో కలిసి ప్రయాణమై వెళ్తా ఉంటుంటే అక్కడ అలల చేత దోణి నిండిపోయింది. మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు శిష్యులందరూ ప్రభువుని లేపి అడుగుతున్నారు. ప్రభువా! ప్రభువా! నీకు చింత లేదా? నీకసలు ఆలోచన లేదా? మా గురించి కేర్ లేదా నీకసలు? మేము నశించిపోతున్నాం అని లేపారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు, ఎందుకు సందేహిస్తున్నారు? నా మీద నమ్మకం లేదా మీకు? అప్పుడు ప్రభు అన్నిటిని గద్దించి నిమ్మలపరిచాడు. అప్పుడు వారికి ఇంకా నమ్మకం లేకుండా అయిపోయింది. ఈయన ఎవరో, ఎవరో ప్రభుని మనము విశ్వాసం ఉంచి ఆయనకు అప్పగించుకుంటే, దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మనకు తెలియని సంగతులు దేవునికి తెలుసు. చిన్న పిల్లలు, ఈ చిన్న పిల్లలు ఇంత చిన్న చిన్న పిల్లలకు ఈ లోకంలో అపాయాలు తెలుస్తాయా ఏమైనా? వాళ్ళకి డేంజర్స్ తెలుసా? ఎన్ని రకాల డేంజర్స్ ఉంటాయి. ఎన్ని రకాల అపాయాలుంటాయి. అవి తెలుసా ఆళ్ళకేమైనా? తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని నడిపిస్తారు. వాళ్ళే వాళ్ళని కాపాడుతారు. మన పరలోకమందున్న తండ్రి మనకు పొంచి ఉన్న అపాయాలు, మనకు పొంచి ఉన్న కీడు, కీడు, కీడు ఈవిల్, ఆ దుష్టత్వం, దుష్టుడు, అపవాది, ఆ నరకం, ఆ శాపం, ఆ పొంచి ఉన్న కీడు ఆ తండ్రికి తెలుసు. మనకేమేం సంభవించబోతున్నాయి, ఎలాంటి డేంజర్స్ మనకున్నాయి తండ్రికి తెలుసు. మనకేం తెలుసండి? మనకేం తెలియదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో చేరరు. మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డల వలె పరలోక రాజ్యమును అంగీకరిస్తేనే తప్ప మీరు ఆ రాజ్యంలో ప్రవేశించరు. మనము బిడల వంటి వారమై అంగీకరించి దేవునికి అప్పగించుకోవాలి. ఆయనను నమ్మాలి. మన చింత యావత్తు ఆయన మీద పెట్టాలి. విశ్వాసం ఉంచాలి. ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడో చేయనీయండి. మనకంటే ఎక్కువగా మన కుటుంబీకులు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, స్నేహితుల కంటే ఎక్కువగా దేవుడు మన యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఎక్కువగా. దానికి రుజువు ఒక్కటే. ఆయన మన నిమిత్తము ఆయన అవమానపరచబడ్డాడు. మన నిమిత్తం శ్రమ పడ్డాడు. మన నిమిత్తం శిక్ష అనుభవించాడు. దిక్కులేనోడిలాగా, ఒక పాపిలాగా ఆయన ప్రాణమును ధారపోసేసాడు. అది చాలు మనకి రుజువు. అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడనడానికి అది చాలు. అన్నీ చేసేసాడు. మన గురించి శిక్ష అనుభవించాడు. మూడవ నాడు తిరిగి లేచి మనకు కనబడి చెప్తున్నాడు. మీ నిమిత్తము నేను ఇదంతయు చేశాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచండి. మా పరిశుద్ధ రక్తము ద్వారా నూతన నిబంధనలోనికి రండి. ఇది శాశ్వతమైన నిబంధన అని దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. జీవాహారం. అది మనం భుజించి మనం ఆయన పిల్లలుగా జీవించాలండి. కాబట్టి ప్రభువును మనం అంగీకరించాలి. ప్రభు ద్వారా మనము ఈ లోకంలో జీవించాలి.